ఓవర్ హీట్ ఉన్నా కానీ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయంటారు. అది నిజమేనా? అంటే జనరల్‌గా చూసుకుంటే లారీ డ్రైవర్స్ ఎక్కువ కూర్చొని వెళ్ళడం వల్ల ఆ లోపల సఫకేషన్‌తో వాళ్ళకి ఓవర్ హీట్ ఉంటది. మోస్ట్‌లీ వాళ్ళదే చూస్తుంటాం హార్ట్ అటాక్స్ వస్తాయి అని చెప్పేసి. సో, ఓవర్ హీట్ కూడా మేజర్ రీజన్ ఏమి ఉండొచ్చా సార్? ఎందుకంటే లాంగ్ జర్నీ చేసిన మీరు చూస్తే చాలా మందికి లాంగ్ జర్నీలు చేసి వచ్చిన వాళ్ళకి ఇలా హార్ట్ అటాక్స్ రావడం, సడెన్‌గా హ్మ్. మధ్యలో ఇష్యూస్ రావడం. సో, అది కూడా ఒక రకమైన స్ట్రెస్సే. సో, ఓకే. డ్రైవింగ్ చేయడం గానీ, లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయడం గానీ, డీహైడ్రేషన్ ఉంటుంది ప్లేన్స్‌లో అయితే. హ్మ్. ఈవెన్ లారీ డ్రైవర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా హైడ్రేషన్ ఉండదు. హ్మ్. హ్మ్. వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు. ఎక్కువ హ్మ్. 10 అవర్స్, 12 అవర్స్ కంటిన్యూయస్‌గా డ్రైవ్ చేస్తారు. హ్మ్. సో, ఈ ప్రెషర్ అంతా యాడ్ ఆన్ అయిపోయి వాళ్ళకి హ్మ్. సడెన్‌గా ఈ హార్ట్ ఫెయిల్యూర్స్‌ను, హార్ట్ అటాక్స్ అనేవి ఈజీగా వాళ్ళలో అందుకే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అవును. సో, బీపీ ఉండడం వల్ల గూడా హార్ట్ అటాక్స్ వస్తది అని జెప్పేసంటారు. సో, బీపీ అనేది ఎంత లెవెల్ వరకు ఉండాలి? ఎంత లెవెల్ దాటాక మనకు హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? సో, బీపీ అనేది ఆల్వేస్ ఇప్పుడు కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం అయితే ఈవెన్ 140-120 కంపేర్ చేసుకుంటే 120 వాళ్ళకి మెయింటైన్ చేసుకునే వాళ్ళకి హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండటం. 140 అండ్ అబోవ్ అరౌండ్ 140 మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉండటం. ఓకే. రిస్క్ అనేది ఎక్కువ ఉండటం బాగా చూస్తూ ఉంటాం. సో, అందుకే బీపీ టాబ్లెట్స్ చాలామంది అంటారు నా బీపీ 150, 160 అంతే ఉంటది. అది తగ్గదు అని. అది అంటే వేరే రీజన్స్ ఉంటాయి. కొంతమందికి రీనల్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ హ్మ్. ఉంటాయి. వాళ్ళల్లో మేము అది అట్‌లీస్ట్ దాన్ని ఓకే హ్మ్. అని అనుకుంటాం. బట్ రెగ్యులర్‌గా మెడిసిన్ వాడే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి బీపీ అనేది 120-140 మధ్యలోనే మెయింటైన్ చేసుకుంటాం. హ్మ్. సో, చాలా మందికి లావుగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని సన్నగా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా కొలెస్ట్రాల్ లేకపోయినా గానీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో, మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? సో, చాలా మందికి ఒక అపోహ ఉంటదనమాట. సన్నగా ఉన్నాం మేము. మాకు కొలెస్ట్రాల్ ఎక్కువ లేదు. మాకు ఫ్యాట్ ఎక్కువ లేదు. హ్మ్. మాకు హార్ట్ అటాక్స్ రావు. హ్మ్. మాకేం ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి. మన బాడీ సైజ్‌కిను, మనకి ఉండే ప్రాబ్లమ్స్‌కి సంబంధం లేదు. ఏదైనా సరే రిస్క్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ హ్మ్. ఉంటాం. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్‌లో బ్లాకేజెస్ ఎక్కువ ఉండొచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. హ్మ్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జనరల్‌గా సన్నగా ఉన్న వాళ్ళలో చూస్తాం. వాళ్ళలో మెటబాలిక్ డిజార్డర్స్, ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. సో, వాళ్ళకి మనం ఆహ్, ఏమి ఉండదు అని కూడా మనం గ్యారంటీగా చెప్పలేం. వాళ్ళని కూడా రెగ్యులర్‌గా చెకప్ చేసుకోమంటాం. సో, వాళ్ళకొక బెనిఫిట్ ఏంటంటే ఎడిపోస్ టిష్యూ ఏదైతే ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఉంటదో వాళ్ళకి ఆ కన్వర్షన్స్ అనేది తక్కువ లెవెల్‌లో ఉంటది కాబట్టి అదొక బెనిఫిట్ ఉంటది. బట్ ఓకే. కంప్లీట్‌గా వాళ్ళు నార్మల్ అని కూడా చెప్పలేం. సో, ప్రెజెంట్ హార్ట్ అటాక్స్‌కి కానీ, లేకపోతే ఇంకా వేరే సమస్యలకి కానీ కొత్త ట్రీట్మెంట్స్ అనేదొచ్చాయి. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటది సార్? ఇంతకు ముందు వాటితో కంపేర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మనకిప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. హ్మ్. మనకిప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వాల్వ్ ఇంప్లాంట్స్ చేస్తున్నాము. వాల్వ్ హ్మ్. రిపేర్స్ చేస్తున్నాము. డివైస్ క్లోజర్స్ చేస్తున్నాము. ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే ఎల్డర్లీ పీపుల్‌లో అంతకుముందు 75, 80 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయలేము అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హ్మ్. అట్లా కాదు. అనెస్థీషియా గూడా ఏమీ లేకుండా, వెంటిలేటర్ లేకుండా మనం కాలు నుంచి వాల్వ్ తీసుకెళ్ళి అమర్చడం. ఓకే. ఆహ్, టెక్నాల టెక్నాలజీ అనేది చాలా డెవలప్ హ్మ్. అయింది. ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇప్పుడు అయి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. స్లోగా ఓవర్ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో ఏంటంటే, మనకి ఆ కాస్ట్ అనేది కూడా చాలా తగ్గుతది. ఇప్పుడు అందరికీ ఓకే. అందుబాటులో లేదు గానీ, బట్ ఆ కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది. నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో అందరికీ అందుబాటులో వస్తది. సో, ప్రెజెంట్ ఆర్‌డిఎన్ ప్రాసెస్‌కి చాలా మందికి అవగాహన లేదు. సో, ఆర్‌డిఎన్ ప్రాసెస్ ఎలా ఉంటది సార్? సో, ఆర్‌డిఎన్ అంటే రీనల్ డీనర్వేషన్. ఇది ఒక హ్మ్. కొత్త థెరపీ. ఇదేంటంటే బీపీ మనం చాలామంది 5 మెడికేషన్స్, 8 మెడికేషన్స్ చాలా హై హ్మ్. డోసేజ్ ఆఫ్ డ్రగ్స్‌తో వాళ్ళకి అయినా కూడా బీపీ కంట్రోల్ అవ్వనోళ్ళు ఉంటారు. హ్మ్. సో, ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటది. సో, ఇలాంటి పేషెంట్స్‌కి టాలరేట్ చేయని వాళ్ళకి ఎక్కువ మెడికేషన్స్ హ్మ్. అవ్వాల్సిన అవ చేస్తున్న వాళ్ళకి ఈ రీనల్ డీనర్వేషన్ అనే థెరపీ చాలా యూజ్ అవుతది. ఇది రీసెంట్‌గానే లాంచ్ అయింది. మేము కొంతమంది పేషెంట్స్ మీద హ్మ్. ఇది యూజ్ చేసాం కూడా. సో, వాళ్ళకి బీపీ ఆల్‌మోస్ట్ 6 డ్రగ్స్, 8 డ్రగ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 2 డ్రగ్స్‌కి ఆళ్ళు హ్మ్. లెవెల్ డౌన్ హ్మ్. అయ్యారు. బీపీ కూడా ఆళ్ళకి 160, 170 ఉన్నవాళ్ళు ఇప్పుడు 130, 140 రేంజ్‌లో మెయింటైన్ అవుతూ ఉంది. సో, ఈ థెరపీ అనేది ఈ మధ్య అందుబాటులోకొచ్చింది. అందరికీ అవగాహన లేదు. హ్మ్. సో, మల్టిపుల్ మెడికేషన్స్ ఉన్న వాళ్ళకి రీనల్ ఫెయిల్యూర్ రాకముందే అంటే కిడ్నీ ప్రాబ్లమ్ రాకముందే ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తే మన కిడ్నీ ప్రాబ్లమ్ రాదు. ఈవెన్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే. సార్ ఇందాక మీరన్నారు బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? సో, డయాబెటిస్, బీపీ ఇవన్నీ ఏంటంటే
ఈ వాస్కులర్ ఏజింగ్ అంటాం మనం. మనకి నార్మల్గా బ్లడ్ వెజల్స్లో ఏజ్ అయ్యేది మనకి 70 ఇయర్స్లో, 60 ఇయర్స్లో, 80 ఇయర్స్లో వచ్చే డిసీజ్ 30 ఇయర్స్, 40 ఇయర్స్లోనే ఎందుకు వస్తుంది అని అంటే, షుగర్ ఉంటే అది ఒక యాడ్ ఆన్ ఫ్యాక్టర్, తొందరగా ఏజ్ అవుతుంది. బీపీ ఉంటే అది ఇంకొక యాడ్ ఆన్ ఫ్యాక్టర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఇంకొక యాడ్ ఆన్ ఫ్యాక్టర్. ఇవన్నీ టుగెదర్ ఏంటంటే ఫాస్ట్గా ఏజ్ చేసేసి హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీ ఏజ్లో వస్తాయి. అందుకే ఇప్పుడు మనం యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీగా చూస్తున్నాం. వాళ్ళలో చాలా మందికి షుగర్ ఉందని తెలియదు, బీపీ ఉందని తెలియదు, వాళ్ళు హార్ట్ అటాక్తో వస్తారు. మేము చెక్ చేస్తే షుగర్స్ 400, 500s ఉంటాయి, బీపీ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కొలెస్ట్రాల్ చూస్తే చాలా 3 times 4 times హై ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ చాలా మందికి తెలియదు, సిమ్టమ్స్ రావు కాబట్టి. సో అందుకే చెకప్స్ అనేవి మ్యాండేటరీ కింద పెట్టుకోవాలి. సార్ వన్స్ హార్ట్ అటాక్స్ వచ్చినా లేకపోతే హార్ట్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? చాలా మంది ఎక్కువ మసాలాలు తినేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయరు. సో ఎలాంటి డైట్ అనేది తీసుకోవడం బెటర్ సార్? సో రెగ్యులర్ డైట్లో మనం ఈవెన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ ఆయిల్స్ కానీ లేకపోతే వనస్పతి ఈ బయట మనం వాడేవి ఉంటాయి, ఇవి బిర్యానీస్లో ఈ వాడే పదార్థాలన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఆ యూసేజ్ అనేది తగ్గించాలి. ఎప్పుడో ఒకసారి మనం బయటకు వెళ్ళినప్పుడు తింటామో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తింటామో అట్లాంటిది ఓకే. బట్ డైలీ మీరు తీసుకునే ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి, దాంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తారు, ఆయిల్లో డ్రై చేసి పెడతారు, మీకు ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోతే తొందరగా బ్లాకేజ్ కింద కన్వర్ట్ అవుతాయి. అది బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లివర్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. సో మెయిన్ ఏంటంటే ఈ ఆయిల్స్ అనేవి కూడా మనకి ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి, రైస్ బ్రాన్ ఆయిల్స్ వస్తున్నాయి, ఈ ఆలివ్ ఆయిల్స్ వాడేవి కూడా తక్కువ అమౌంట్లో యూజ్ చేయాలి. సో యూజ్ చేసే ఈ బెటర్ ఆయిల్స్ యూజ్ చేయాలి. కోకోనట్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో సాఫ్లవర్ ఆయిల్, ఫ్లాక్సీడ్స్ ఆయిల్స్ ఇవి మాత్రం ఆయిల్ కంటెంట్లో కొలెస్ట్రాల్ అనేది తక్కువగా కన్వర్ట్ చేస్తుంది. సో బెటర్ ఆయిల్స్ చూస్ చేసుకుంటాం బెటర్. ఈవెన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్ తక్కువగా తీసుకోవడం, రెడ్ మీట్ తక్కువగా తీసుకోవడం. సీ ఫుడ్ అంటే ఫిష్, అది మంచి omega-3 ఉంటుంది. సో దట్ విల్ హ్యావ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ వాల్యూ. మిగతావన్నీ కొంచెం కొలెస్ట్రాల్ హై క్యాలరీ వాల్యూస్ ఉంటాయి. సో అవన్నీ కొలెస్ట్రాల్గా ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. కొలెస్ట్రాల్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్గా ఎక్కువ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే సార్, నేను రీసెంట్గా ఒక కేసులో చూసాను. ఒక ఆయనకి హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఆయన యథావిధిగా ఆయన పైనకి వెళ్ళాడు, బట్ హార్ట్ అనేది ఉబ్బిపోయి చనిపోయాడు అని చెప్పారు. సో నిజంగా హార్ట్ అనేది ఉబ్బుతుందా సార్? సో హార్ట్ అటాక్ చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి చూపించుకుందాం అని అంటారు. ఆ గోల్డెన్ పీరియడ్ అంటాం. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 1 hour, వితిన్ 3 hours, వితిన్ 6 hours ఆ గోల్డెన్ పీరియడ్ దాటితే ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ చాలా వీక్ అయిపోతుంది. సో డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోద్ది. సో అప్పుడు హార్ట్ ఎన్లార్జ్ అయిపోద్ది, హార్ట్ వీక్ అయిపోద్ది. సో అప్పుడు ఈ మెడికేషన్స్ మనం ఏదైతే ఇస్తున్నామో ఓన్లీ సపోర్టివ్ మెడికేషన్స్, హార్ట్ కొంతవరకే రికవర్ అవ్వగలదు. ఫుల్గా డ్యామేజ్ అయింది, అసలు రికవర్ అవ్వలేదు. సో ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్, హార్ట్ మార్చడం, కొత్త హార్ట్ పెట్టడం, ఈ డివైసెస్ అనేవి ఉంటాయి, ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ డివైసెస్, ఇవన్నీ అమర్చడం జరుగుతుంది. అవన్నీ చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో అందుకే ముందుగానే మనకి ఏమన్నా హార్ట్లో బ్లాకేజ్ ఉండడం, చెకప్ చేసుకున్నప్పుడు టీఎంటీలో చేంజెస్ ఉండటం, సిటీ యాంజియోలో చేంజెస్ ఉండటం, బ్లాక్స్ ఉండటం, అట్లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే ట్రీట్ చేసుకుంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్స్, వీక్నెస్, ఈ ఉబ్బడం అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ప్రెజెంట్ జనరేషన్ మోస్ట్లీ చూస్తుంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేవాడు మెంటల్ డిప్రెషన్ అయిపోతున్నాను నేను అని చెప్పేసి అంటాడు. సో ఆ మెంటల్ డిప్రెషన్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? డెఫినెట్గా స్ట్రెస్ అనేది ఇప్పుడు ఉన్న మన ఈవెన్ క్లైమేట్ కండిషన్స్ చూసుకున్నా, ఈ ట్రాఫిక్ చూసుకున్నా, ఈ అర్బనైజేషన్ చూసుకున్నా, మన జాబ్స్, ఈ డైలీ రెగ్యులర్గా మీరు పరిగెత్తడం అనేది ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది బాగా యాడ్ ఆన్ అవుతుంది. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమైపతి అని అంటాం. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమైపతి అంటే స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇంటెన్స్ స్ట్రెస్. అది మీరు కొంతమందికి సర్జరీ అప్పుడు అవుతుంది, కొంతమందికి ఎగ్జామ్ ఇంటర్వ్యూ అప్పుడు అవుతుంది, కొంతమందికి ఏదన్నా ప్రొసీజర్ చేయాలని, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఉంది అది మనం సాధించాలి, వాళ్ళు ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇలా హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్తో కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో అది డెఫినెట్గా యాడ్ ఆన్ ఫ్యాక్టరే. అది మనకి కనిపించదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ మాత్రం ఇవ్వగలరు. బట్ మన డే టు డే యాక్టివిటీస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ అవి కొంచెం ఏదన్నా ఒకటి చేంజ్ చేస్తే మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది, బాగుంటుంది అనేది ఒకటి ఆలోచిస్తే మనం ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు.
సార్ నార్మల్‌గా కొంతమంది కొంచెం దూరం నడిచినా గానీ, లేకపోతే చిన్న చిన్న బరువులు ఎత్తినా గానీ, పడుకునేటప్పుడు రాత్రి గుండె బరువు అనిపిస్తుందని, లేకపోతే ఆయాసం వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఉబ్బరంగా అనిపిస్తుందని చెప్పేసి. సో, ఆ సింప్టమ్స్ ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్‌గా నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం గానీ, చెస్ట్ డిస్కంఫర్ట్, హెవీనెస్, స్వెట్టింగ్ రావడం ఇవన్నీ హార్ట్ మెయిన్ ఏంటంటే హార్ట్‌లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా? హార్ట్ హ్మ్. వీక్‌నెస్ ఉందా? ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయని డెఫినెట్‌గా రూల్ ఔట్ చేసుకోవాలి. హ్మ్. అందుకే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, రెగ్యులర్ వాకింగ్ అనేది అట్‌లీస్ట్ 150 మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఇన్ ఎ వీక్ అలా పెట్టుకోమని మేము హ్మ్. పేషెంట్స్‌కి అడ్వైస్ చేస్తాం. సో, వాళ్ళు డైలీ నడవడం అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ సడెన్‌గా ఆళ్ళకి ఆయాసం వస్తుంది. నిన్న నడిచినంత ఇవాళ నడవలేకపోతున్నాము. లాస్ట్ హ్మ్. 1 మంత్‌లో నాకు డిస్కంఫర్ట్ పెరుగుతుంది. అట్లాంటివి ఉంటే హ్మ్. హార్ట్ అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఇవాళే నేను ఒక పేషెంట్‌కి ఆవిడకి యాక్చువల్‌గా లాస్ట్ 2 మంత్స్ నుంచి ఎగ్జర్షన్ అంటే నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళు పల్మనాలజిస్ట్ దగ్గరికెళ్లారు, ఫిజిషియన్ దగ్గరికెళ్లారు. వాళ్ళు లంగ్ టెస్ట్ చేశారు, ఈసీజీ చేశారు. అన్నీ బానే ఉన్నాయి. ఎగ్జర్షనల్ సింప్టమ్స్ ఉంటున్నాయని ఆవిడ క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అది హార్ట్ సింప్టమ్ అని మేము మార్నింగ్ అడ్మిట్ చేసి యాంజియోగ్రామ్ చేస్తే ఆల్మోస్ట్ 99% బ్లాక్ ఉంది. ఓహ్! సో, ఆవిడ షీ ఈజ్ ఆల్మోస్ట్ 74 ఇయర్స్, షుగర్ ఉంది, బీపీ ఉంది. బట్ ఆవిడకి అది కూడా ఎందుకు తెలిసిందంటే ఆవిడ రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తారు కాబట్టి. ఓకే. సో, డైలీ 10-15 మినిట్స్ ఆవిడ వాకింగ్ చేస్తూ ఉంటారు. సో, లాస్ట్ 3 మంత్స్‌గా ఆవిడకి ఆ వాకింగ్ చేసినప్పుడు తొందరగా అలసిపోవడం, నొప్పి రావడం, ఆయాసం రావడం అనేది జరుగుతూ ఉంది. హ్మ్. అందుకే ఆవిడ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికెళ్లారు. సో, హ్మ్. మనం ఇప్పుడు ఇది కూడా ఈవెన్ బ్లడ్ టెస్ట్‌లో కూడా కొంచెం మైల్డ్ వేరియేషన్ కనిపించింది. సో, హ్మ్. ఇంకా కొంచెం సడెన్‌గా ఏదన్నా అటాక్ లాగా వచ్చుంటే అదంతా డ్యామేజ్ అయిపోయేది. హ్మ్. మీరన్నట్టు ఆవిడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయేది. హ్మ్. సో, లక్కీగా మనం చెక్ చేసాం. 99% బ్లాక్ ఉంది. రిలీవ్ చేసాం. సో, ఆ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అనేది అవాయిడ్ చేసాం.